బీసీల ఐక్యత జై జై బీసీ బీసీల ఐక్యత అగ్రవర్ణాల పోకడ నశించాలి అగ్రవర్ణాల పోకడ నశించాలి అగ్రవర్ణాల పోకడ నశించాలి అగ్రవర్ణాల పోకడ నశించాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి కొనసాగిద్దాం కొనసాగిద్దాం బీసీల ఐక్యత కొనసాగిద్దాం కొనసాగిద్దాం బీసీల ఐక్యత కొనసాగిద్దాం 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 బీసీల ఐక్యత కొనసాగిద్దాం జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ కులస్తులు దానికి వ్యతిరేకంగా బిల్లు వేసి నిన్నటి రోజున వ్యతిరేకించి కోర్టు ఇచ్చిన సహకారాలు అందిస్తూ ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించకుండా మాకు సపోర్టుగా నిలవాలని అన్ని పార్టీల అగ్రవర్ణ కులస్తులను వేడుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో 42% రిజర్వేషన్ బిల్లును చేర్చి రాష్ట్రపతితో ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాము. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు బీసీ 42% చేసి ఎలక్షన్ నిర్వహించిన సందర్భంలో ఈనాడు అగ్రవర్ణ కులాలు హైకోర్టులో జీవో 9ను అమలు చేసి దాన్ని స్టే విధించడం జరిగింది. అగ్రవర్ణ కులాలను హెచ్చరించడం జరుగుతుంది. మీకు ఎన్ని ఉన్నా కానీ మీకు సరిపోదా, ఈ బీసీలో వెంబడించడం చాలా మీకు తగదు. బీసీలకు 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు సహకరించి దీన్ని బిల్లు పొందే విధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకకు రాకుండా ఈ ఎలక్షన్ను ఈ 4 వారాల లోపల కూడా నిర్ణయించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అగ్రవర్ణ కులాలు కూడా మా జోలికి రాకుండా బీసీలను ఈ రాజ్యాధికారం చేసే విధంగా మీరు కూడా సహకారం అందించి మాకు తోడ్పడాలని కోరుకుంటున్నాము. జై బీసీ జై జై బీసీ గట్టిగా మాట్లాడే. నిన్న ఏదైతే కోర్టు బీసీలపై స్టే విధించిందో దానికి మేము బీసీలం ఐక్యతగా ఈరోజు బంధుకు పిలుపునిచ్చి బేగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్కు ముందుకు పోయే తరంలో ఈరోజు మళ్ళా స్టే విధించడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ వెంటనే బీసీలకు న్యాయం చేయాలని గట్టిగా సరే ఏం కాదు మీపై 5% కానీ 10% ఉన్నప్పటికీ కూడా మేము సపోర్ట్ చేయలేదు. ఈరోజు మా బిల్లు మాకు ఇచ్చి మా 42% మాకు కల్పిస్తే మీరు అడ్డుకుంటున్నారు. అప్పుడు మేము ఏనాడు కూడా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈరోజు మా నోటికాడి బుక్క గుంజుకొని మీరు తిందామని ఆశతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే పాల్పడుతూ ఉన్నారు. దీన్ని కరెక్ట్ కాదు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని బెగడపల్లి మండలానికి సంబంధించిన బీసీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో మా సొమ్ము మీరు ఇన్ని రోజులు తిని మాకు సంబంధించిన మా కులాలకు రావాల్సిన పదవులు వాటలు మీరు అనుభవించారు. అయినా కానీ మేము బీసీలో ఏనాడు మిమ్మల్ని ఓపిక పట్టి ఏనాడు కూడా మీకు ఎక్కడ కూడా అడ్డంకు రాలేదు. మేము ఈరోజు మాకు సంబంధించిన బీసీ 42% మాకు వచ్చే విధంగా మేము దేనికంటే దానికి తెగిస్తూ ఉన్నాం. మీరు అన్ని వర్గాలకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో 42% మా బీసీలది వెంటనే మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో అది వెంటనే విత్డ్రా చేసుకోవాలి. మేమేం మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతలేం. మాకు సంబంధించిన మాకు కావాల్సిన రిజర్వేషన్లు మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే దాన్ని విత్డ్రా చేసుకొని మాకు రావాల్సిన ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని వెంటనే మాకు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
జై బీసీ. జై బీసీ.